అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కన్నబిడ్డను ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యానికి పంపారు ఆ తల్లిదండ్రులు. ఎన్నో కలలు కంటూ అమెరికా ఫ్లైట్ ఎక్కిన ఆ యువతిని ఊహించని ప్రమాదం వెంటాడింది. ప్రాణం నిలవాలంటే భారీగా డబ్బులు కావాలి. కానీ కన్నవారి ఆర్థిక పరిస్థితి చాలా దారుణం. దేశం కాని దేశంలో ఉన్న బిడ్డ ప్రాణాపాయంలో ఉంటే ఇక్కడ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సరిగ్గా అలాంటి సమయంలోనే మేమున్నామంటూ మన వాళ్ళు అండగా నిలిచారు. 7 సముద్రాల అవతల ఉన్నా రక్తం పంచుకోకపోయినా తెలుగు జాతి అంతా ఒక్కటై ఆ బిడ్డను రక్షించుకున్నారు. అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా చేసిన ఆపన్న హస్తం, ప్రవాస తెలుగువారి సాయం నేడు స్పందనకు కొత్త ఊపిరినిచ్చింది. మంచిర్యాల నగరంలోని నన్పూర్ నాగార్జున కాలనీకి చెందిన లగిశెట్టి శ్రీనివాస్, సునీత దంపతులకు 2 కుమార్తెలు. తండ్రి శ్రీనివాస్ క్యాబ్ నడుపుకుంటూ రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితుల్లో కూడా 2 బిడ్డలను బాగా చదివించారు. పెద్దమ్మాయి స్పందన చెన్నైలో బీటెక్ పూర్తి చేసింది. చదువులో ఎంతో ప్రతిభ ఉన్న స్పందన పై చదువుల కోసం ఎన్నో కలలతో అమెరికా వెళ్ళింది. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని ఎల్మ్హాస్టన్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ 2వ సంవత్సరం చదువుతోంది. అంతా బాగుందనుకునే లోపే విధి ఆ కుటుంబంపై పగబట్టింది. కాలేజీ ముగించుకొని మెట్రో ట్రైన్ ద్వారా తన గదికి వెళ్లే క్రమంలో స్పందనకు ఘోర ప్రమాదం జరిగింది. మెట్రో స్టేషన్ మెట్ల పైభాగం నుంచి దాదాపు 25 అడుగుల ఎత్తు నుంచి స్పందన కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్రమైన గాయమైంది. దాంతోపాటు పక్కటెముకలు, వెన్నెముక పూర్తిగా దెబ్బతిన్నాయి. మే 31న జరిగిన ఈ ఘోర ప్రమాదం గురించి అమెరికాలోని స్నేహితులు ఫోన్ చేసి చెప్పడంతో మంచిర్యాలలోని తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ప్రస్తుతం స్పందన ఇల్లినాయిస్ రాష్ట్రంలోని పార్క్ రిడ్జ్లో ఉన్న అడ్వకేట్ లూథరన్ జనరల్ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతోంది. గతంలో తండ్రి శ్రీనివాస్కు కూడా ప్రమాదం జరగడంతో ఆయన చేయి సరిగా పనిచేయలేదు. క్యాబ్ నడిపితేనే ఇల్లు గడుస్తుంది. బిడ్డను చూడటానికి అమెరికా వెళ్దామంటే చేతిలో పైసా లేదు. కనీసం పాస్పోర్ట్, వీసా కూడా లేవు. ఏం చేయాలో తెలియక ఆ తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. బిడ్డ ప్రాణం నిలవాలంటే దాదాపు 4 లక్షల అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు 3,81,26,260 రూపాయలకు పైగా ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. అంత డబ్బు ఆ పేద కుటుంబానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వార్త సోషల్ మీడియా ద్వారా, స్థానిక నాయకుల ద్వారా అమెరికాలోని తెలుగు వారికి తెలిసింది. స్పందన తల్లిదండ్రులు దీనస్థితిని చూసిన ప్రవాస తెలుగు సమాజం చెల్లించిపోయింది. ముఖ్యంగా అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా రంగంలోకి దిగింది. ఆటా అధ్యక్షుడు చెల్లా జయంత్, ఆటా చికాగో సేవక్ ఇన్ఛార్జ్ మహిపాల్ బుధవారం ఉదయమే స్పందన చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి ధైర్యం చెప్పారు. విరాళాల ద్వారా ఈ భారీ వైద్య ఖర్చులను సేకరించి అందిస్తామని స్పష్టం చేశారు. ఇటు ఇండియాలోనూ స్పందన తల్లిదండ్రులను పరిస్థితి తెలుసుకొని అధికారులు, స్థానిక నాయకులు సహాయం అందించారు. వారు నేరుగా అమెరికాలో ఉన్న ఆటా అధ్యక్షుడు జయంత్తో ఫోన్లో మాట్లాడి ఇక్కడి పరిస్థితిని వివరించారు. అమెరికాలోని తెలుగు అసోసియేషన్ నాయకులు, సభ్యులు వెంటనే రంగంలోకి దిగి ఫండ్స్ కలెక్షన్ ప్రారంభించారు. ఆన్లైన్లో గోఫండ్మీ అనే యాప్ ద్వారా ఫండ్మీ పేరిట స్పందన వైద్య ఖర్చుల కోసం విరాళాల సేకరణ చేపట్టారు. తెలుగువారి మానవత్వం ఎంత గొప్పదో ఇక్కడ రుజువైంది. ఆ లింక్ పెట్టిన కొద్దిసేపటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా స్పందించారు. బుధవారం నాటికి ఏకంగా $2,60,832 అంటే $2,55,00,000 పైగా రావడంతో మొత్తం ఆసుపత్రికి చెల్లించి స్పందనను కాపాడారు. ఈ భారీ సాయం స్పందన తల్లిదండ్రులకు కొండంత అండగా నిలిచింది. తమ బిడ్డ ప్రాణాలను కాపాడటానికి ఇంతలా స్పందించిన తెలుగు జాతికి, ఆటా సంస్థకు వారు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు.